తిరుమల మెట్ల దారిలో ఎయిర్ పిస్టల్ దొరకడం కలకలం రేపింది. ముఖ్యమంత్రి పర్యటన సమయంలో ఇది జరగడంతో అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు. గుర్తు తెలియని వ్యక్తి నడకదారిలో ఎయిర్ పిస్టల్ను పడేశాడు. దీన్ని గమనించిన భక్తులు భద్రతా సిబ్బందికి సమాచారం అందించారు. టీటీడీ విజిలెన్స్ అధికారులు ఆ గన్ను స్వాధీనం చేసుకున్నారు. అయితే విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారు. తిరుమలలో ఎయిర్ పిస్టల్ కలకలంపై పూర్తి వివరాలు మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్, తిరుమలలో ఎయిర్ పిస్టల్ ఎక్కడ ఎప్పుడు దొరికింది? అధికారులు ఏమైనా అఫీషియల్ గా వివరించారా? వివరాలు ఏమన్నా? కళ్యాణ్, శ్రీవారి దర్శనార్థం రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులతో కలిసి ఇవాళ సాయంత్రం 6 గంటలకు తిరుమల చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం శ్రీవారి నడకదారికి సంబంధించి శ్రీవారి మెట్టు మార్గంలో ఎయిర్ పిస్టల్ పట్టుబడడం కలకలం రేపుతుంది. నడకదారికి సంబంధించి తనిఖీలు చేసేటటువంటి ప్రాంతానికి కొద్దిగా ముందు ప్రాంతంలో ఈ ఎయిర్ పిస్టల్ ను గుర్తు తెలియని వ్యక్తి వదిలి వెళ్ళినట్లుగా కూడా విజిలెన్స్ అధికారులు గుర్తించారు. కానీ ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచుతూ తిరుమలలో విస్తృతమైనటువంటి తనిఖీలను టీటీడీ విజిలెన్స్ అధికారులు నిర్వహిస్తున్నారు. మరోవైపు 2 రోజుల క్రితం అలిపిరి నడక మార్గంలో కూడా భక్తుడి వద్ద దమ్మీ తుపాకీతో పాటు కత్తి కూడా పట్టుకున్నటువంటి ఘటన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఇవాళ కుటుంబ సభ్యులతో తిరుమలకు వస్తున్నటువంటి సమయంలో ఇలాంటి ఘటన చోటు చేసుకునేందుకు కలకలం రేపుతుంది. కొద్ది రోజుల క్రితం కూడా శ్రీవారి మెట్టు సమీప ప్రాంతంలో ఈ బాంబుకు సంబంధించినటువంటి పేలుడు పదార్థాలకు సంబంధించినటువంటి పదార్థాలు కూడా పట్టుబడడం, దానికి సంబంధించి ఇప్పటికీ కూడా ఎటువంటి దర్యాప్తు ముందుకు సాగకపోవడం, దానికి సంబంధించి ఇప్పటికి కూడా పోలీసు అధికారులకు సంబంధించినటువంటి విచారణ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మరోసారి ఇటువంటి ఘటన జరగడంతో అటు భద్రతకు సంబంధించినటువంటి విజిలెన్స్ అధికారులు ఇటు పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు ఉద్దేశపూర్వకంగా ఇలా తుపాకీని వదిలేసి వెళ్లారన్న దిశగా కూడా పోలీసు దర్యాప్తు ప్రస్తుతం కొనసాగుతుంది. కళ్యాణ్, థ్యాంక్ యూ మోహన్.